Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 55కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. అదేవిధంగా న్యూ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. గంధర్వులకి కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మృగమునులకు భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది, కానీ వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు. నా కొడుకైన సుత్వారుడు రోజు వెళ్ళి ఆహారం తీసుకొచ్చేవాడు. ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికి వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడుతూ నేను ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు. అది చూసిన నాకు కోపం వచ్చి నా కొడుకుని నిందించాను. అప్పుడు సుతర్షుడు అన్నాడు, నాన్నగారు, నా దోషము లేదు. నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చొని సముద్ర జలాల్లోకి చూస్తున్నాను. ఏదన్నా పెద్ద ప్రాణి కనబడగానే తీసుకొచ్చి మీకు పెడదామనుకున్నాను. ఇంతలో ఆకాశంలో నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు మెడలో తెల్లటి ముత్యాల హారం వేసుకొని తెల్లటి బట్ట కట్టుకొని వెళ్తున్నాడు. మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఒక స్త్రీ అతని చేతులతో తట్టుకుంటున్నది. హా రామ, హా లక్ష్మణ అని అరుస్తున్నది. నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను. వాడు నా దగ్గరికి వచ్చి నమస్కరించి, మహానుభావ, నాకు దారి విడిచిపెట్టమని అన్నాడు. ఎంతటి వాడైనా అలా బతిమలాడుతూ సామముతో మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉన్న వాడెవడు అటువంటి వాడిని ధిక్కరించకూడదు కదా. అందుకని నేను వాడిని వదిలిపెట్టేశాను. కానీ వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు ఋషగణాలు నా దగ్గరికి వచ్చి, అదృష్టవంతుడివిరా, బతికిపోయావు. వాడి పేరు రావణాసురుడు, దుర్మార్గుడు, చాలా బలవంతుడు. వాడికి విశేషమైన వరములు ఉన్నాయని చెప్పి వెళ్ళారు. ఈ విషయాన్ని నా కొడుకు చెప్పడం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మని రావణాసురుడు అపహరించి లంకకి తీసుకువెళ్ళాడు. నేను విద్యాపర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. తర్వాత తెలివి వచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు, నాకేమో రెక్కలు కాలిపోయాయి. అందుకని ఆ పర్వతం మీద నుండి కిందికి దూకి మరణిద్దామనుకున్నాను. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికి రెక్కలు ఉన్న రోజుల్లో నేను నా తమ్ముడి కామరూపులను కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళం. అక్కడ ఉండేటటువంటి నిరాశక మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళం. ఒకసారి ఆ మహర్షి పాదములకు నమస్కరించి ప్రాణములు విడిచిపెడదామనుకొని మెల్లగా దేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడు ఆ మహర్షి స్నానం చేసి వెళ్తుంటే ఎలా ఉన్నది అంటే అభిషేకం చేయబడ్డ బ్రహ్మగారు వెళ్తున్నట్టు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణుల్ని ఎలా చేరుతాయో అలా నిశాకర
మహర్షి స్నానం చేసి వెళ్తుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగములన్నీ వెళ్ళిపోయాయి. ఆయన బయటికి వచ్చిన నన్ను చూసి, నిన్ను చాలా కాలం నుండి చూస్తున్నాను. నువ్వు నీ తమ్ముడి వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా, నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి అని అడిగారు. అప్పుడు నేను జరిగిన కథంతా చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, సంపాతి బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగవలసి ఉన్నది. నువ్వు కొంతకాలానికి సీతాపహరణానికి చూస్తావు. సీతమ్మను అన్వేషిస్తూ వానరులు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను. అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళీ వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులు చూడాలని ఉన్నది. అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అనుకుంటున్నాను. నువ్వు ఈ కొండ మీదే వేచి ఉండు. నీకు ఇంకొక విషయం చెబుతాను. సీతమ్మని అపహరించిన తర్వాత ఆమెని వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురాన్ని చూపిస్తాడు. దివ్యమైన భోజనం పెడతాడు. ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మెతుకు ముట్టదు. ఆ తల్లి కోసం దేవేంద్రుడు ప్రతిరోజు దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే ఆ పాయసం వారికి చెందుగాక. ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలని విడిచిపెట్టి ఉంటే ఊర్ధ్వలోకంలో ఉన్న వాళ్ళకి ఈ పాయసం చెందుగాక అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులకు వచ్చాక వాళ్ళకి చెప్పు అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుండి ఇలా బతికి ఉన్నాను. సంపాతి ఈ మాటల్ని వానరులకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళీ పుట్టాయి. అప్పుడు ఆయన తన ఎర్రటి రెక్కల్ని అటు ఇటు ఊపి చూసుకున్నాడు. ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇంకా అక్కడున్న వానరులకి ఇది చూడగానే చాలా సంతోషం వేసి సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళగలిగిన వాడు ఎవడు? మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చేయగలిగిన వాడు? ఈ సముద్రం దగ్గర నిలబడిపోయిన వానరులం సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్య పిల్లల్ని చూసేటట్టు చేయగలిగిన వాడు ఎవడు? ఎవరి వల్ల ఈ కార్యం జరుగుతుంది? అంతటి సమర్థుడు ఎవరు అని అడిగారు. శరభుడు లేచి, నేను 30 యోజనములు వెళతాను అన్నాడు. వృషభుడు 40, గంధమాదముడు 50, మైందుడు 60, దివ్యుదుడు 70, సుభేషణుడు 80 అన్నాడు. అప్పుడు జాంబవంతుడు లేచి అన్నాడు, నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్ర మాతారంలో పెరిగిపోతుంటే నేను ఆయనకి 21 సార్లు ప్రదక్షిణ చేశాను. కానీ ఇప్పుడు నేను ముసలివాడైపోయాను. నేను ఇప్పుడు 90 యోజనములు ఎగరగలను అన్నాడు. అప్పుడు అగంధుడు అన్నాడు, నేను 100 యోజనములు వెళ్ళగలను, కానీ తిరిగి మళ్ళీ రాలేను అన్నాడు. జాంబవంతుడు, అయ్యో అది మహాపాపం. ప్రభువు వెళ్ళి పని చేస్తుంటే ఆయనని సేవించేవారు హాయిగా కూర్చుంటే అది చాలా అసహ్యముగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు. నువ్వు మాకు పనిని పురమాయించాలి. ఎవరిని పంపాలో నాకు తెలుసు. వాడిని నేను పంపిస్తాను. మీరందరూ చూడండి అని ఒక్కడిగా కూర్చున్న హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, హనుమా, ఏమీ తెలియని వాడిలా ఇలా కూర్చున్నావు. ఒకానొకప్పుడు అప్సరసల్లో శ్రేష్ఠురాలైన పుంజికస్థల అనబడే ఒక అప్సరస శాపమున చేత కుంజరుడు అనే వానరుడికి కుమార్తెగా జన్మించింది. ఆమెకి అంజన అని పేరు పెట్టారు. ఆమె నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య. నీ తల్లి కామరూపి అవడము చేత ఒకనాడు మనుష్య రూపం దాల్చి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయువు ఆమెను చూసి మోహించి తన దీర్ఘమైన బాహువుల చేత గట్టిగా కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆ తల్లి, ఎవడురా దుర్మార్గుడు నా పాతిరత్యాన్ని చెరప చూస్తున్నవాడు అన్నది. వాయువు, అమ్మ, బ్రహ్మగారు మా తేజస్సులని వానర స్త్రీలయందు ప్రవేశపెట్టి వానరములను సృష్టించమన్నారు. అందుకని నీ పాతిరత్యానికి భంగము కలగకుండా గొప్ప పరాక్రమం ఉన్నవాడు
బుద్ధిమంతుడు, నాతో సమానముగా దూకగలిగిన వాడు, ఎగరగలిగిన వాడే పుత్రుడు. కేవలం నిన్ను నేను మానసికంగా చూసినంత మాత్రాన నీ కడుపు యందు జన్మించనున్నాడు అన్నాడు. ఆ కారణం చేత నువ్వు జన్మించావు. నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని ఆయనని పట్టుకోబోయావు. సూర్యపథమునకు అడ్డు వస్తున్నావని కోపమొచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే నీ ఎడమ దవడ సొట్టబడి కింద పడ్డావు. సొట్టబడ్డ హనుములు కలిగిన వాడివి కనుక నిన్ను హనుమని పిలిచారు. నువ్వు అలా పడిపోవడము చేత నీ తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వచ్చి భూమి మీద వీచడము మానేశాడు. బ్రహ్మగారు పరుగు పరుగున వచ్చి గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుందని, హనుమా, ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిన్ను ఎవరు బంధించలేరు అని వరము ఇచ్చారు. అలాగే ఇంద్రుడు నీకు స్వచ్ఛంద్ర మరణము ఇచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పము చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి, కానీ నిన్ను పడగొట్టగలిగే పురుషుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు. నేను ఎన్నో సముద్రంలో ఉన్న పాముల్ని గర్వంతుడు తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి అయిన వాయుదేవుడు ప్రజంపుడై వీస్తే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలని విరిచేస్తాడు. అటువంటి శక్తిమంతుడైన వాయుదేవుడికి కుమారుడైన నీకు ఆ గమన శక్తి ఉన్నది. గరుత్మంతుడికి ఆ గమన శక్తి ఉన్నది. ఇవాళ కొన్ని కోట్ల వానరముల భవితా సౌకర్యం ప్రాణముల నీ చేతిలో ఉన్నాయి. నీ వీర్యము, తేజస్సును, పరాక్రమము ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టు. నీ శక్తిని చూపించు అన్నాడు. జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్టు తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి సింహం అవలిస్తూ బయటికి వస్తుంటే దానిని చూసిన ప్రాణాలు భయంతో ఎలా నిలబడిపోతాయో అలా అప్పటి వరకు తమతో తిరిగిన హనుమంతుడు అటువంటి స్వరూపాన్ని పొంది ఒక్కసారి ఆవలించి బహువులని పైకి ఎత్తి ఒక్కసారి విదిల్చి భూమి మీద కొట్టేసరికి వానరములన్నీ భయపడిపోతూ శ్రీ మహావిష్ణువు దర్శనమైతే ఎలా నిలబడతారో అలా హనుమంతుడిని చూసి అంజలి ఘటించి నిలబడిపోయారు. హనుమంతుడు అక్కడ ఉన్న వృద్ధురాలైన వానరములకు నమస్కరించి, నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుడి యొక్క సకుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వేలాడతాడో నేను అటువంటి గమనంతో వేలాడతాను. నేను వెళ్తున్నప్పుడు నాకు అడ్డొచ్చిన ఏ ప్రాణినైనా నా వక్షస్థలముతో గుద్ది చంపేస్తాను. పర్వతాలని చూర్ణం చేస్తాను. సముద్రాలని కలయ తిప్పుతాను. నా బాహువల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగతోడుతాను. 100 యోజనములే కాదు, 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుండి ఇటువైపుకి వెళతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుండి ఆకాశంలోకి వెళతాను. సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకు వెళ్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి వస్తాను. గరుత్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా ఆయనకు కొన్ని వేల సార్లు ప్రదక్షిణ చేస్తాను. ఇక్కడి నుండి లేచి దక్షిణ దిక్కుకు ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసుని కొట్టి చంపేస్తాను. లేదా లంకని పెళ్ళగించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి వడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల దగ్గర పడేస్తాను. ఇక నా పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు. బ్రహ్మగారు దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కూర్చొని మధ్య ఆసనంలో అమృతాన్ని పెడితే ఇద్దరి మధ్యలో వెళ్ళి చెరొక చేతితో అందరినీ అడ్డగించి అమృతాన్ని తీసుకోగలను. ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతున్నది. అందుకని మహేంద్రగిరి పర్వతం మీద ఉంచి బయలుదేరుతాను అన్నాడు. హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కుతుంటే అక్కడున్న గంధర్వులు విద్యాధరులు ఎగిరి పారిపోయారు. అనిల కుమారుణ్ణి పదగటిని ఆ పర్వతం కనిపించిపోయింది. చెట్లు నేలరాలిపోయాయి. మృగములన్నీ దిక్కులకు పట్టి పారిపోయాయి. హనుమంతుని చూసి వానరులు, మహానుభావ, ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనం చేత, దేవతల యొక్క ప్రభావం చేత నీ ఏ విధమైన ప్రతికంపనం చేయకుండా 100 యోజనల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఒంటి పాదం మీద నిలబడి ఉంటాము. ఇన్ని కోట్ల వానరములు ప్రాణము పెట్టిన వాడికి కీర్తి ఘటించదువుగాక. నీ కోసం పుణ్యకర్మాలను చూస్తూ ఇక్కడ నిలబడి ఉంటాము అన్నారు. హనుమంతుడు మానసిక ఉత్సాహమును పొంది లంకాపట్నాన్ని మనసుతో చేరిపోయి ఉన్నాడు.
ఇలా చేరిపోయిన హనుమంతుడు సీతమ్మను చూసి వస్తాడా? ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.